నమస్తే ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ శివకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, హైదరాబాద్. విటమిన్ డి అందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు విటమిన్ డి గురించి చాలా అనుమానాలు, కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. విటమిన్ డి సహజంగా మన చర్మంలోనే ఎండ నుంచి తయారవుతుంది. అంటే ఎండ మన చర్మానికి తగిలితే సన్లైట్ ద్వారా మన స్కిన్నే తయారు చేసుకుంటుంది. ఇది కాకుండా ఇంక వేరే దారి ఏముంది? ఇంక వేరే దారి ఏం లేదు, సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. సో మరి కొందరు సప్లిమెంట్స్ అంటున్నారు, కొందరు ఎండ సరిపోతుంది అంటున్నారు. ఏంటి కన్ఫ్యూజన్? అయితే మోస్ట్లీ ఫర్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ రోజు యావరేజ్గా ఒక అరగంట మనం ఎండకి కూర్చుంటే డైరెక్ట్గా తగలాలి. మన ఫేసు, మన చేతులు, కాళ్ళు, ఫేస్ అండ్ చేతుల వరకు సరిపోతుంది జనరల్. ఒక హాఫ్ అన్ అవర్ తగిలితే చాలు, ఎండ తగిలితే చాలు. సన్ స్క్రీన్ రాసుకోకూడదు, డైరెక్ట్ సన్ కావాలి, గ్లాస్ ద్వారా వచ్చే సన్ కాదు, డైరెక్ట్ సన్. చాలా వరకు సరిపోతుంది. అయితే కొందరికి ఇది కుదరకపోవచ్చు, కొందరికి కుదిరినా కూడా అది సరిపోకపోవచ్చు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. అంటే మన బాడీలో తయారు చేసుకునే మెకానిజం సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకని రొటీన్గా మన షుగర్, థైరాయిడ్ చెక్ చేసుకున్నట్టే విటమిన్ డి, అలాగే విటమిన్ B12, కాల్షియం లెవెల్స్ ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే సంవత్సరానికి ఒకసారైనా, మినిమం ఇయర్లీ వన్స్. హై రిస్క్లో ఉండేవాళ్ళు, అంటే ఎండ సరిగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు, చాలా సీనియర్ సిటిజన్స్, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అవసరాన్ని బట్టి దానికి సంబంధించిన సప్లిమెంట్స్ వాడాలి. విటమిన్ డి సప్లిమెంట్స్. విటమిన్ డి సప్లిమెంట్స్లో జనరల్లీ 3 రకాలు ఉన్నాయి. ఒకటి క్యాప్సూల్స్ వస్తాయి, వీక్లీ ఇస్తాము. డైలీ అవసరం లేదు. వీక్లీ కొంచెం హై డోస్ తీసుకుంటే మన బాడీ డిపాజిట్ చేసుకుని నెమ్మదిగా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే డైలీ ఎందుకు ఇవ్వము అంటే, ఆల్రెడీ వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి, డైలీ అంటే మర్చిపోవచ్చు, ఇలా ఒకటి ఉంటుంది. కాబట్టి సండే వేసుకోండి అని చెప్తాం. ఈజీ. సండే ఈజ్ ఈక్వల్లీ ఎఫెక్టివ్. ఇది సైంటిఫికలీ ప్రూవెన్. అండ్ ఇది కాకుండా బాగా సివియర్ డెఫిషియన్సీ ఉంటే, అంటే less than 20, less than 15 అలా డెఫిషియన్సీ ఉంటే మాత్రం విటమిన్ డి లెవెల్స్ మనము ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం. ఇంజెక్షన్తో రిజల్ట్స్ తొందరగా వస్తాయి. సో అయితే డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా, టెస్టులు లేకుండా అదే పనిగా కంటిన్యూగా సప్లిమెంట్స్ మంచిది కాదు. ఎంత అవసరమో అంతవరకే వేసుకోవాలి. ప్లస్ ఇది వేసుకుంటున్నాం కదా అని న్యాచురల్గా వచ్చే సన్లైట్ని మిస్ చేసుకోవద్దు. న్యాచురల్గా వచ్చేది న్యాచురల్గానే ఉంటుంది ఎంతైనా. సో న్యాచురల్ సన్లైట్ కూడా కావాలి, విటమిన్ డి కూడా కావాలి. ఈ రెండింటి వల్ల చాలా వరకు మన బోన్ అండ్ జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. అయితే అది ఒక్కటే సరిపోదు, మనందరికీ తెలుసు కదా. మనకి ఫిట్నెస్ ఉండాలి, అంటే ఎక్సర్సైజెస్ చేయాలి, ప్లస్ మంచి డైట్ తీసుకోవాలి, గుడ్ స్లీప్, బాగా నిద్ర కూడా ఉండాలి. ఇవన్నీ కలిపితే విటమిన్ డి మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. బెస్ట్ విషెస్.